నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్న నేపథ్యంలో 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవ సభలు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సంవత్సర కాలం పాటు మేము చాలా చేసినాం. ఇటు రైతు రుణమాఫీ చేసినాం, ఇచ్చిన 6 గ్యారెంటీలు కంప్లీట్‌గా అమలు చేసినాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఏమో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పారు. కానీ ఉద్యోగాలేమో 53,000, 43,000 లేకుంటే 63,000 ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ విధంగా అన్ని చేసినా అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిర్రు? అసలు నిరుద్యోగులకు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే నిరుద్యోగ భృతి అని చెప్పి అవి కూడా చాలా మేనిఫెస్టోలు పెట్టారు. సో ఏం చేసిరు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు మాట్లాడే నిరుద్యోగి ఇంద్రా నాయక్ ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో కాంగ్రెస్ పార్టీ సంవత్సరం మీరు బస్ యాత్ర వేసి గెలిపించేసారు కాంగ్రెస్ పార్టీని. గత ప్రభుత్వం వద్దు అని చెప్పేసి ఈ ప్రభుత్వం తీసుకొచ్చారు బస్ యాత్ర. నిరుద్యోగులకి అవి ఇవి చేస్తా చాలా చేసిన అని చెప్పి సో అన్ని చేసిరా? అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు గానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే సంవత్సరం కావస్తుంది, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అంటే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కొంతమంది ఏమనంటే 53,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. 53,000 కాదురా నాయన, మీరు ఒక 7,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా గొప్పే అది. కాబట్టి మీరు ఇచ్చింది మీరు 53 ఉద్యోగాల్లో కనీసం ఒక 25,000 ఉద్యోగాలు ఇచ్చినా గొప్పే. మీరు ఇచ్చింది 7,000 ఉద్యోగాలు. అంటే 53,000 కేవలం 7,000 ఇచ్చారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం దాదాపుగా 7,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతావి గత ప్రభుత్వం ఫైనల్ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ని హోల్డ్ లో పెట్టింది. వీళ్ళు వచ్చిన తర్వాత రిజల్ట్ చేశారు కాబట్టి నియామక పత్రాలు ఇచ్చేసారు. కాబట్టి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం పుట్టిన పిల్లలు మా పిల్లలు అనుకోవడంలో తప్పే ఉంది. కాబట్టి వీళ్ళు ఇచ్చింది 7,000 ఉద్యోగాలే. ఇంకోటి ఏదో కృతజ్ఞత సభ అది పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. రాహుల్ గాంధీ వచ్చింది ఎక్కడికి? చిక్కడపల్లి లైబ్రరీకి. మీరు ఎక్కడికి రావాలి? చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి. మీకు కృతజ్ఞత ఉంటే, ఎందుకంటే మేము గెలిపించాం. మీరు కృతజ్ఞత సభకు మీరు వస్తారు కదా, మీకు కూడా మా పట్ల ఏమైనా ఇది ఉంటే కృతజ్ఞత ఎక్కడ రావాలి? చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి. అక్కడ సభ పెట్టుకోవాలి. సరే అక్కడ ప్లేస్ లేదనుకుంటే ఎన్టీఆర్ గ్రౌండ్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అనేది ఎట్లా సాధ్యమైందంటే నిరుద్యోగుల వల్లనే సాధ్యమైంది. ఆ నిరుద్యోగులు ఎవరు? అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థులే. ఆ విద్యార్థులే ఊరు వాడ పల్లె పట్టణానికి వెళ్ళి ప్రతి ఇంట్లో చెప్పారు. వాళ్ళ తాత ముత్తాతలు చెప్పారు, ఈ ఒక్కసారి మా మాట వినండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని చెప్పేసి. వాళ్ళు పెన్షన్లకు ఆశపడకుండా మా మనవాళ్ళు మనవరాలు జీవితాలు బాగుంటే మా జీవితాలు బాగుంటాయని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. అంటే మీరు గెలిపించారు కాబట్టి, అశోక్ నగర్ విద్యార్థులను కీలక పాత్ర పోషించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు కాబట్టి, సో మీకు ఈ విజయోత్సవ సభలు కావచ్చు, ప్రజాపాలన విజయోత్సవ సభలు ఏమైనా పిలిపి ఏమైనా ఇన్విటేషన్లు వచ్చినాయి? ఏం లేదు. ఎందుకు పిలుస్తారు? మమ్మల్ని పిలుస్తారా? నిరుద్యోగులు అనేది వాళ్ళు మర్చిపోయారు అంశం. వాళ్ళు మర్చిపోయారు. అదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఇవి ఆర్భాటం ఏమంటే మేము ఇచ్చామనే షోప్ టప్పులు చేసుకోవడం తప్ప ఏం లేదు. ఎందుకంటే నిజంగా కష్టపడ్డ వ్యక్తి నేనే బస్ యాత్ర కానీ నన్ను కూడా పిలవచ్చు కదా, పిలవరు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడినా కానీ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే అరే బాబు అట్లా నచ్చదనే బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకు సరిగా రిపోర్ట్ ఇవ్వకపోతేనే బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇలా మేము కొట్టిన దెబ్బకు కేసీఆర్ కూడా బయటికి రాగలేకపోతున్నారు. మేము గనక ఇంకోసారి దెబ్బ కొట్టామనుకో కాంగ్రెస్ పార్టీ కాదు కదా, రేవంత్ రెడ్డి కూడా బయటికి రావడం 40 సంవత్సరాలు పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మా పాత్ర కీలకంగా ఉంటది. ఎందుకంటే మేము దెబ్బ పడ్డాం, మీ వల్ల మాకు చాలా పెద్ద దెబ్బ పడ్డది. ఆ దెబ్బను ఎలా మీకు అంటే రుణమాఫీ మీరు చేస్తారు కదా, మేము కూడా ఎట్లా చేస్తాం అట్లా మీకు చూపిస్తాం. కాబట్టి మీరు ఊహలకు పోకండి, వాస్తవాలకు రండి. మీరు ఎన్ని ఇచ్చారు, మేము ఎన్ని తీసుకున్నాము అనేది కూడా ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకు ఒక 10,000 మందికి మోసం చేయొచ్చు. ఇవాళ అశోక్ నగర్ లో కానీ జిల్లాలో ఉన్న విద్యార్థులు కానీ మోసం చేయలేరు కదా. వాళ్ళు మీకన్నా తెలియగలరు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పిహెచ్డీలు పీజీలు చేసి అలా బుక్కులు అంటే పెళ్లిలు కాక బుక్కులు ముందుంచుకొని చదువుతున్నారు. వాళ్ళు మీకంటే పరిపాలన చేయమంటే మీకంటే మేధావులే. కాబట్టి మీరు వాళ్ళ మోసం చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఓట్లు వేసేది వేయబోయేది కూడా వీళ్ళే కదా. వీళ్ళు చెప్తారు, ప్రతి ఇంటిని చేస్తారు. ఇప్పుడు నేనున్నానండి, మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. మా నాన్నకి చెప్తాను, నాన్న నాకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇచ్చింది నాన్న, మన 5 ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమైందా? ఇవ్వలేకపోతే అనుకో, నాన్న కాంగ్రెస్ పార్టీ మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరే వేయకండి. మా పక్కన బాబా చెప్తాను, పెదనాన్న చెప్తాను వేయకండి. నా వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ కీ రోల్ అనేది నిరుద్యోగులు మాత్రమే. ఆ విషయాన్ని మీరు స్పష్టంగా తెలియకుండా ఎవరెవరో మాట్లాడతారు. మానవతరాయ్ కానీ, బర్మ వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. అన్నలారా మీరు ఒకటే చెప్తున్నారు, మీరు నిజంగా మీరు గ్రౌండ్ లో తిరిగి ఉంటే మీకు తెలుసు అశోక్ నగర్ ఎక్కడో లేదు కదా, వచ్చి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. 7,000 ఉద్యోగాలు ఇచ్చి 53,000 ఇచ్చాము, మేము చాలా గొప్పగా చేసాము,
విద్యుత్ సభలు పెట్టుకుంటాం, ప్రజాపాలన సభలు పెట్టుకుని ఎవరు మిమ్మల్ని అడ్డు చేయట్లేదు. కానీ మాకిచ్చిన హామీలు మాకు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. మీ సభలకు అడ్డు రాము, మీ ఏ పరిపాలనకు అడ్డు రాము, మా చదువులు కూడా మేము చదువుకుంటాం కదా. ఇవ్వని దానికి ఇచ్చిన చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. సో ఇంకో విషయం, మనకి టీజీపీఎస్సీ చైర్మన్ గా చూసినాం మనం కొత్తగా. అతను December 3కి రిటైర్మెంట్ అయిపోతే కొత్త వారిని కూడా నియమించుకోవడం జరిగింది, బుర్రం వెంకటేశ్వర్ గారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఓకే, హ్యాపీయేనా? అంటే మీరు అన్నారు అతను ఎవరైతే గత టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్న ఆయన పెద్ద అవినీతి కోర అభిమంజు చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ఇతనే తీసుకోవచ్చు. సో హర్షించదగ్గ విషయం. ఇక్కడ ఒక హర్షింపదగ్గ విషయం ఏంటంటే బీసీ కావడం, బీసీ సీఎం అయినా లేరు కాబట్టి కనీసం టీజీపీఎస్సీ చైర్మన్ బీసీ అవ్వడం హ్యాపీ. ఎందుకంటే కింద బడుగు బలైన వర్గాలకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ హాస్టల్లో గురుకులాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి మా మీద వాళ్ళ కన్సర్న్ ఉంటుంది. సరే, బుర్రా వెంకటేశం గారు నియమితం కూడా మంచి విషయం. కానీ మహేందర్ రెడ్డి సార్ లెక్క కాకుండా మీరు మా గురించి ఆలోచించి మమ్మల్ని పిలిపించి ఏ డేట్స్కి ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది, ఏ టైంలో ఏది పెడితే బాగుంటుంది, మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఒక బీసీ బిడ్డగా, నేను ఒక ఎస్టీ బిడ్డ, ఎస్సీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ హుందతనంగా ఉండండి, మీరు ఎవరికి భయపడకండి. అంటే ఏ గవర్నమెంట్ ఏ ప్రెజర్ పెట్టినా కూడా మీరు లొంగకండి. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు అలానే ఉన్నారు కాబట్టి మీరు మంచిగా విద్యార్థుల పట్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి మీరు మాట్లాడారు ఇంతమంది ఎస్టీ అని చెప్పేసి, ఇక్కడ గురుకుల విద్యార్థులు అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో కూడా చాలా చర్చాంశంగా మారుతున్న విషయం ఏంటంటే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లలో మధ్యాహ్న భోజనం వికరించడం కావచ్చు. రీసెంట్గా మనం చూసిన ఆసిఫాబాద్ సంబంధించి 16 ఏళ్ల పాప కూడా చనిపోవడం జరిగింది. సో దీని ఎలా? ఇప్పుడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ చనిపోతున్నారంటే మెస్ ఛార్జీలు పెంచకపోవడం పెద్ద ఇబ్బంది కదా. పెంచారంట కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంత ₹2 నుంచి ఒక ₹5 పెంచారేమో. ఇలా ఒక గుడ్డు ₹6. మీరు మెస్ ఛార్జీలు ₹5 ఇస్తే వాళ్ళకి ఏం సరిపోతుంది? అంటే వంట వండేటోళ్ళు బయట అప్పులు తీసుకొచ్చి వండబెట్టాలా? కరెక్ట్ కాదు కదా. కనీసం ఇలా ఒక మీల్స్ బయట తిన్నాం అనుకో, మనము ₹100 నుంచి ₹80, అంటే 80 నుంచి 100 ఉంది. కనీసం వీళ్ళు మెస్ ఛార్జీ ₹10 పెంచితే వాళ్ళకి ఏం లాభం ఉంటుంది? గిట్టుబాటు ఉండదు కదా. వాళ్ళు మాత్రం ఇప్పుడు వంట వండేటోళ్ళను లేకపోతే గురుకులలో ఉన్న అధికారులను తప్పు కాదు, వీళ్ళు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు దానికి, ఈ సంక్షేమ స్కూళ్ళలో ఎంత మందికి మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు కూడా చూడాలి కదా. మీరు కనీసం దాని గురించి పట్టించుకోకుండా ఇలా అక్కడ ఫుడ్ పాయిజన్ జరగగానే అధికారులను సస్పెండ్ చేయండి, వీళ్ళని సస్పెండ్ చేయండి, అట్లా మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మెస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ రేషియో ఏంటి, అవి తీసుకురండి. అప్పుడు కదా మీరు మెచ్చిన గవర్నమెంట్ అవుతారు. మీరు అవన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఆ అధికారిని సస్పెండ్ చేసి అంటే అయిపోతుందా? కాబట్టి ఫుడ్ పాయిజన్ చేయడం అంటే ఫుడ్ పాయిజన్ వల్ల ఎలా తిండికి లేనోడు ఇలా గురుకుల స్కూల్లో లేకపోతే స్కూల్లో చదువుతారు కదా, ఆ చదివిన పిల్లలకు ఇవాళ పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. ఇవాళ పెద్ద వాళ్ళే కదా రేపు భావి భావతరాలకు వాళ్ళే కదా ఉండేది. కాబట్టి గురుకుల స్కూల్లో అయినా సరే, వేరే స్కూల్లో అయినా కూడా ఇలాంటి అంటే మరలా అంటే ఈ కాకుండా చూసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాము. సో ఫైనల్గా చెప్పండి, ఈ సంవత్సరం అయిపోయింది పాలన. సో ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి, సో ఉద్యోగాల కోసం నిరుద్యోగుల కోసం కొంచెం పక్కన పెడితే, సో ఓవరాల్ అన్ని ఆస్పెక్ట్స్లో ఇచ్చిన 6 గ్యారెంటీలో సో అన్ని అమలైనాయి కాబట్టి అందరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా అదే మాట అంటారు. సో ఓవరాల్ యాక్సిడెంట్ రైతుల గురించి కావచ్చు, మహిళల గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి ఓవరాల్కి సంబంధించి సో సంవత్సరం పాలన ఎట్లా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ 4 సంవత్సరాల పాలన ఎట్లుండాలనుకుంటారు రాజు? ఇప్పుడు 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఒకటి ఉచిత బస్సు తప్ప రైతు భరోసా ఏది? రైతు కూలీలకు 16,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తా అని చెప్పి అది ఎక్కడికి పోయింది? వికలాంగులకు పెన్షన్ 4,000 అన్నారు, అది ఎక్కడికి పోయింది? మహిళలకు 2,500 ఇస్తాం, అది ఎక్కడ పోయింది? గ్యాస్ బండ్ 500కి ఇస్తాం, అది ఎక్కడ పోయింది? ఇవన్నీ ఏం కాలేదు. బస్సులు మాత్రం ఫ్రీగా ఇచ్చారు. ఆ బస్సులు కూడా అక్కలమ్మలు ఏం చేస్తారంటే దోసకాయలు అమ్ముకోవడానికి లేకపోతే టమాటాలు అమ్ముకోవడానికి తప్ప దేనికి మనకి అట్లా బస్సులు కూడా. ఎందుకంటే ఎవరు ఎక్కుతారండి? ఇలా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు రోజు బస్సులు ఎక్కుపోతారు, ఏంది పోరు కదా. కాబట్టి ఈ ఒక్క హామీ తప్ప ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, దాదాపు 23,000 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశాను. 18,000 లక్షల కోట్లు అని చెప్పారు. ఇంకా చాలా ఉంది, 13,000 కోట్లు మళ్ళీ అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా అంటే జరగవచ్చు హామీ, అంటే రుణమాఫీ కొంతమంది జరగవచ్చు, అందరికీ కాలేదు. ఇంకా చాలా మందికి జరగాల్సి ఉంది. అది కూడా గవర్నమెంట్ కూడా దాని మీద ఒక చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుచున్నాము. సో నెక్స్ట్ 4 years ఎట్లా ఉండాలనుకుంటున్నాం? నెక్స్ట్ అట్లీస్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం అనేది అయిపోయింది, ఇంకా సంవత్సరం అయిపోయింది. సో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు సో నెక్స్ట్ 4 years లోనే అయితే అని చెప్పేసి అనుకుంటున్నారు, లేక కాకపోతే ఎట్లుండవు నిరుద్యోగులది? నెక్స్ట్ ఈ సంవత్సరమే చాలా ఘోరంగా వచ్చింది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాం. Group 1 కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది, అది ఫిల్ కాలేదు. Group 2 కూడా చాలా ఆందోళన మధ్య రాయాల్సి వస్తుంది. Group 3 కూడా అలా పెట్టారు. పాపం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా జియో 46 రద్దు చేస్తామని చెప్పి అది కూడా చేయలేదు. కనీసం మీరు నిరుద్యోగుల పట్ల ఏ మాత్రం మీకు అతిశయోక్తి లేదు. కాబట్టి మీరు కనీసం రాబోయే ఇప్పుడు అయిపోయింది గత ఇంకా 4 సంవత్సరాలు ఉంది పరిపాలన. దీన్ని కూడా మీరు అంటే కొత్తగా వచ్చారు కాబట్టి మేము కూడా గట్టిగా మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే
కొత్తగా వచ్చారు, పరిపాలన సర్దుకోవడానికి టైం పడుతుంది, కాబట్టి మేము కూడా గట్టిగా ఏం మాట్లాడతలేము. కాబట్టి రాబోయే 4 సంవత్సరాల్లో వీరి పరిపాలన సక్రమం లేకపోతే మాత్రం మేము బయటికి వచ్చి కొట్టాడాల్సి వస్తుంది, మా చర్యలు కూడా వాళ్ళు చూడాల్సి వస్తుంది. కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ గవర్నమెంట్ కూడా బతికి బయటపడడానికి లేదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకున్న చుట్టూ అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు నిజం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను. సో విన్నారు కదా, ఇది నిరుద్యోగి చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. సో విజయోత్సవ సభలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయి, అవి కేవలం ఉచిత బస్సు మాత్రమే కనిపిస్తుంది, మిగతా ఇవి కూడా జరగలేదని చెప్పి చెప్తాను. ఇంకోటి ఇవి నిరుద్యోగులకు సంబంధించి సో ఈ సంవత్సరం అట్లీస్ట్ ఈ సంవత్సరం కూడా చాలా కష్టకాలం అయింది. సో ఓకే, అయింది. కానీ నెక్స్ట్ 4 yearsలో అయినా సరే మీరు ఇచ్చిన వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటామని చెప్పి చెప్తాను. ఒకవేళ కానీ ఎడల సో నిరుద్యోగుల పవర్ ఏందో మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇందిరా గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టర్ ఫర్ YNTV ఫ్రమ్ హైదరాబాద్.